హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఎట్లా ఉండాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు చలికాలంలో అయితే మనకు చిక్కుడుకాయ మస్తుగా దొరుకుతుంది. జర సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక పురుగు వస్తుంది. ఇక అంత లోపల మనం మంచిగా దొడ్డు దొడ్డు ఇత్తులు చిక్కుడుకాయ తీసుకొని ఇట్లా ఉంచుకోవాలి. ఒక అర్ధ కిలో చిక్కుడుకాయ, ఇది పావు కిలో టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి ఒక చెంచా నూనె పోసి ఇట్లా దోరగా వేయించుకోవాలి. గోధుమ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. అది వేగినాక ఆ 4 పచ్చిమిరపకాయలు ఇట్లా చీరుకొని ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ అది ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపాలి. వేపినాక దాంట్లో ఇప్పుడు మనం చిక్కుడుకాయ సుంచుకొని పెట్టుకున్నాం కదా, ఆ సుంచుకున్న చిక్కుడుకాయని కడిగి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోనే ఇంత పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసినాక అది కూడా కొంచెం వేగాలి. పసుపు వాసన వస్తుంది. మళ్ళీ కొంచెం ఒక సగం నిమిషము వేగాలి. వేగిన తర్వాత మనం చిక్కుడుకాయ కడుక్కొని వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చిక్కుడుకాయని ఉడకబెట్టి నీళ్ళు వాడ్చేసి తర్వాత వండుతారు. ఏముంటుంది కదా దాంట్లో ప్రోటీన్ అంతా వాయే. అందుకే సుంచుకోవాలి, కడగాలి, వేసుకోవాలి. ఇంకా సుంచక ముందే కడగాలంటారు, కానీ లోపల పురుగులు గట్రా ఉంటాయి కదా, అందుకనే సుంచి కడిగి వేసుకోవాలి. ఉడకబెట్టి వాడినాం అనుకో దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏమేమో అన్నీ మంచి పోషక విలువలు అన్నీ పోతాయి. ఇక వండుకొని ఏం లాభం, గడ్డి. అయితే ఇప్పుడు దీంట్లో మనము చిక్కుడుకాయ వేసేసినాం కదా, వేసినాక కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఏ కూరగాయ అయినా సరే, టమాటా కానీ ఆలుగడ్డ కానీ ఏదైనా సరే ఇంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటాలను సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టాలి, తరుక్కొని పెట్టుకోవాలి. ఇక కొంచెం ఒక 5 నిమిషాలు గిట్లు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. జర్ర నీళ్ళన్నీ ఇంకే వరకు ఉడకబెట్టుకున్నాక ఇక గిట్ల పక్కకు కనాలి. చూడు, ఏమో ఈ పొల్ల ఇట్లా వేస్తుందో, నేను చేసింది కాదు, కానీ ఇక నా ఫ్రెండ్, నా దోస్తు ఉంది కదా, నా దోస్తు రమాదేవి, ఆమె వేసి పంపించింది నాకు. ఇది వంటకం ఇట్లా చేసుకో అబ్బా, మంచిగా ఉంటుంది, నేను చేసిన రకం చెయ్యి చూడు, నేను వీడియో పెడుతున్నాను, నాకు వీడియో పెట్టింది. ఇక నేను అదే యూట్యూబ్లో పెట్టేస్తున్నా. ఇక గిట్ల మధ్యలోకి ఇట్లా గుత్తలాగా చేసి మధ్యలో కట్ చేసిన టమాటాలు, కొత్తిమీర వేసి గింత ఉప్పు కారం వేసేసి అట్లనే పెట్టాలట. చూడు, అప్పుడే మనకు మెత్తగా ఉడుకుతాయంట టమాటాలు. మనం మిక్సీకి వేసినట్టే ఉడుకుతాయంట. మళ్ళీ మిక్సీకి వేయాల్సిన అవసరం లేదంట. పక్కపొంటి మొత్తం చిక్కుడుకాయ కూడా పక్కపొంటి మొత్తం ఉడుకుతుందంట సమానంగా. ఈ టమాటా ఉడుకుతుందంట, మళ్ళీ సమానంగా చిక్కుడుకాయ కూడా ఉడుకుతుందంట. చూడర్రి ఎంత మంచి టెక్నిక్. ఎవరికన్నా తెలుసా గిట్ల టెక్నిక్? మంచి టెక్నిక్ చూపించింది మనకు. గిట్ని చూడరు. ఇక మధ్యలో చూస్తుండాలి, అడుగు ఇట్ట పట్టుకోగల అని చెప్పేసి. మళ్ళీ గీ పొల్ల ఇక అన్ని స్టీల్వే వాడుతుంది, మళ్ళీ సిల్వరు అట్లాంటివి వాడదు. ఇప్పుడు దాగో చూడండి ఎట్లా ఉడికింది. ఆవిరికే ఉడికిపోతుంది టమాటా. గట్లా ఒత్తుకోవాలి, జర మెత్తగా స్మాష్ చేయాలన్నమాట దాన్ని. చెంచాతో ఇట్లా చూడరు, స్మాష్ చేయగానే మొత్తం మెత్తగా మిక్సీకి వేసినట్టే అవుతుంది. చూడు టమాటా అంతా. ఇక పూరగాన్లు ఇక టమాటాలు మధ్యలో వచ్చినాయి అనుకో తీసి అక్కడ వాడిస్తారు. పుష్కెలు వస్తాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటారు. గిట్లా ఉడకబెట్టుకుంటే అయిపోయి. ఒకవేళ పుసుక్కున కరెంట్ గిట్ట పోయింది అనుకో టమాటాలు మిక్సీకి వేద్దామంటే ఇక కష్టం కదా. ఈ ఐడియా అయితే మంచిగా ఉంది. చూడు, మనకు టైం సేవ్ అవుతుంది, కరెంట్ సేవ్ అవుతుంది, మళ్ళీ టమాటాలు కూడా జల్ది దబ్బును ఉడికిపోతాయి. చూడు అయిపోయింది ఇక చిక్కుడుకాయ. అసలు చిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారులా, అందరికి ఇష్టమే చిక్కుడుకాయ. అది ఎట్లా వండినా కమ్మనే ఉంటుంది, కానీ ఈ రకంగా ఉండడం అయితే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీరు కూడా ఇట్లా వండుకొని చూడరు. నేనైతే వండుకొని చూసిన, మస్తు కమ్మగా అంటే మస్తు కమ్మగా అయింది. తొందరగా కూడా అయిపోతుంది, దించేయండి అంతే. అంత లోపల గీత బ్యాంబినో వేసుకుందాము. ఇది పొద్దున పోరగాళ్ళకి టిఫిన్లు కట్టడానికి చిక్కుడుగా వండుతుంది. వాళ్ళకు టిఫిన్కి బ్యాంబినో వేస్తుంది. బ్యాంబినో కూడా ఇక చాలామందికి తెలుసు, కానీ కూరగాయలన్నీ వేసి ఇట్లా దబ్బున వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి, కమ్మగా కావాలంటే ఇట్లా పొరలందరూ తినాలి, బ్యాంబినోనా అని అంటారు కదా. అందుకనే ఇక అందరు కూరలు తినొచ్చు, పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తినాలని చెప్పేసి ఇట్లా కమ్మ ఇట్లా వేసుకోవాలని ఫస్ట్ నూనె పోసింది, ఇంత జీలకర్ర వేసింది, ఇంత ఇంగు వేసింది. ఇంగు వేస్తే ఏంటంటే తొందరగా అరుగుతుంది అనమాట. ఇంగు వేసింది, మళ్ళీ ఉల్లిగడ్డ వేసి, పచ్చిమిరపకాయలు, కలెమాకు, ఇంత ఆలుగడ్డ, క్యారెట్ అవన్నీ వేస్తే ఎందుకు తినరు? ఇక ఇప్పటి కూరలు అయితే ఇక అవన్నీ ఇక ఏరేస్తారు. మనమేమో హెల్త్ 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 అని చూస్తుంటాము. ఇక అందుకనే ఇక
హెల్త్ కోసం మనం కూడా చూసుకోవాలి కదా. ఇగో ఆలుగడ్డ వేసుకోవాలి. ఇక అది ఉడుకుతుంటుంది. ఊరికే దోశలు, ఇడ్లీలు. బ్యాంబినో కూడా ఉప్పు వేసింది. ఉప్పు వేస్తే ఏంటంటే తొందర ఉడికిపోతాయి. ఏ కూరగాయలైనా సరే తొందర ఉడికిపోతాయి. క్యారెట్, ఆలుగడ్డ కూడా ఇప్పుడు ఇది 5 నిమిషాల్లో అయిపోయి దించేసుకుంటుంది. ఇక క్యారెట్, ఆలుగడ్డ అది ఉడికిపోతుంది. ఎసరు వేసేస్తుంది. ఒక్కటే దెబ్బకి 2 పిట్టల్లాగా. ఇప్పుడు కూర అయిపోయి అన్నం వండి ఆల్రెడీ పక్కకు పెట్టేసింది. గరము టిఫిన్ కూడా రెడీ చేసేస్తూనే ఉంది చూడు బ్యాంబినో. అయిపోయి ఉప్పు వేసినాక తొందరగా ఉడికిపోయినాయి కూరగాయలు. ఇట్లా వేసుకోవాలి, కూరగాయలకు పెట్టాలి. అయితే ఏమేం చేసిందంటే ఫస్ట్ బ్యాంబినోని నెయ్యిలో వేయించుకొని పెట్టుకుంది. అది అట్లా వేయించుకుంటే ఏంటంటే పొల్లు వస్తుంది అన్నమాట బ్యాంబినో మనకు. ఇప్పుడు దీంట్లో గరం మసాలాలు వేస్తుంది. ఏమేస్తుంది? గింత సాజీరా, కొంచెం ఒక ఇలాచీ దంచి వేస్తుంది, 2 లవంగాలు వేసి, ఇక కొంచెం బగారాకు గితత పట్ట ముక్క, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసినాక ఇక కమ్మగ్గమంటే ఎందుకు కమ్మగ్ కాదు, అవుతుంది, బరోబర్ అవుతుంది. ఇక అయిపోయి ఇది ఉడికినాక కొంచెం వాసన అరోమా బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది. అయిపోయి దానికి కొలత ప్రకారం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు బ్యాంబినో ఒక గ్లాస్ ఉందనుకో, ఒక గ్లాస్ కంటే తక్కువనే పోసుకోవాలి నీళ్ళు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. లేకపోతే ఒక గ్లాస్ మొత్తం వేయాలి. మనం బియ్యంలాగా గ్లాస్కి గ్లాస్న్నర నీళ్ళు అట్లా పోసుకోవద్దు. బ్యాంబినో తొందరగా మెత్తగా అవుతుంది. కొంచెం తక్కువనే పోసుకోవాలి నీళ్ళు. కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు, ఏం కాదు. ఇక ఇట్లా ఎసరు వచ్చింది. ఉప్పు కూడా వేసింది చూడు. ఉప్పు వేసి మళ్ళీ ఉప్పు తక్కువ ఉందని ఉప్పు వేసింది. అవి నెయ్యి వేయించుకున్న బ్యాంబినో వేసింది. ఇప్పుడు ఆల్రెడీ నెయ్యి వేయించుకుంది. ఎసరు రాగానే ఇక బ్యాంబినో వేసేసింది. అయిపోయి ఒక దిక్కు చిక్కుడుకాయ కూర అన్నము, ఒక దిక్కు బ్యాంబినో టిఫిన్. అయిపోయి బాక్స్లో అవి పెట్టేస్తుంది. ఇప్పుడు తినడానికి ఇది. మళ్ళీ దీంట్లో చట్నీ ఇడ్లీ దోశలు అయితే చట్నీ ఇడ్లీ అవన్నీ కావాల్సి వస్తుంది. ఈ బ్యాంబినో అయితే మంచిగా ఆలుగడ్డలు, క్యారెట్లు అవన్నీ మంచిగా అంచుకు పెట్టుకొని తినొచ్చు. ఇక నెయ్యి తక్కువ ఉందని కొంచెం నెయ్యి కూడా వేస్తుంది. ఇక కూరగాయలు మంచి వాసన వస్తుంది, టేస్ట్ ఉంటే కూడా తింటారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.